మిత్రులారా, అనుకున్నంత అయ్యింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ఉద్ధృత సవరణ, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రక్రియ నిజానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదని స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్. ప్రత్యేకంగా ఉద్ధృతంగా కొందరి పేర్లు తొలగించడానికి, ఓటర్ల జాబితాలో నుంచి కొందరి పేర్లు మాయం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అని మనం ఇదివరకు 2-3 వీడియోలు చేశాం. నిన్న తెలంగాణకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముసాయిదా జాబితా వెలువడింది. ఈ ముసాయిదా జాబితా మొత్తంగా సర్ ప్రక్రియకు ముందు ఉన్న ఓటర్ల జాబితాలో నుంచి 27% ఓటర్లను, అంటే ప్రతి 3 ఒక ఓటర్ పేరును తొలగించింది లేదా అనుమానాస్పద జాబితాలో పెట్టింది. 3 ఒకరు ఓటర్ అవునా కాదా తమకు తాము రుజువు చేసుకోవాలి. నిజానికి ఓటింగ్ హక్కు అనేది దేశంలో నైసర్గికంగా, సహజంగా, అనివార్యంగా రావలసిన ఒక ప్రజాస్వామిక హక్కు. దేశంలో పౌరులందరికీ ఓటింగ్ హక్కు ఉంటుంది. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ హక్కును రుజువు చేసుకునే బాధ్యతను పౌరుల మీద పెడుతుంది. పౌరులు నాకు ఓటు హక్కు ఎందుకు లేదు అని కాగితాలు చూపెట్టుకోవాలి. కాగితాలు చూపెట్టుకోలేని వాళ్ళ ఓటు హక్కు ఉండదు. అంటే ప్రజల సహజమైన, నైసర్గికమైన హక్కును కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఎట్లా జరిగిందో చూద్దాం. సర్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమై 5 వారాలు గడిచి రాష్ట్రంలో అంతకు ముందు, సర్ ప్రక్రియకు ముందు 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారు. ఆ ఫారం నింపి వెనక్కి ఇవ్వాలి. అట్లా ఫారం నింపి వెనక్కి ఇచ్చిన వాళ్ళు 2,64,87,213 మంది. ఇవన్నీ డిజిటైజ్ చేశారు. డిజిటైజ్ చేసిన వాటిలో 2,64,00,000 మంది తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించి ఉండగా అందులో 1,71,99,636 మందిని మాత్రమే ఎన్నికల సంఘం ఆమోదించింది. వీళ్ళు మాత్రమే అర్హులైన ఓటర్లు అంది. అంతకు ముందరి జాబితాలో ఉన్న వాళ్ళలో 50% ఇది. అంటే సగానికి సగం మంది ఓటర్లు కాదు, అర్హత లేదు అని ప్రకటించారన్నమాట. పోనీ ఎన్యూమరేషన్ ఫారంలు ఇచ్చి డిజిటైజ్ అయిన వాళ్లలో 64% ఇది. అంటే 36% మంది ఓటింగ్ హక్కు అర్హత లేనివారు అని ప్రకటించారన్నమాట. నిజానికి ఇంతమంది ఓటింగ్ హక్కు అనుమానాస్పదమైంది అంటే ఇంతకాలంగా పాలించిన ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఇంతకాలంగా గణాంక సేకరణ చేసిన అధికారులు బాధ్యత వహించాలి. ప్రజల బాధ్యత కాదు ఇది. కానీ ఇప్పుడు ప్రజల మీదకి ఈ బాధ్యత నెట్టి 92,87,577 మందికి నోటీసులు ఇచ్చారు. ఏమిటా నోటీసులు? మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలి. మీకు ఓటింగ్ హక్కు ఉందా లేదా మీరే రుజువు చేసుకోవాలి. ఇది మొత్తం ఓటర్ల సంఖ్యలో 27%. అంటే మన మొత్తం ఓటర్లలో 127 మంది అనుమానాస్పదులు, రుజువు చేసుకోవలసిన వారు, అర్హత తేలని వారు అని స్వయంగా ఎన్నికల సంఘమే అంటున్నదన్నమాట. డిజిటైజ్ అయిన పత్రాలలో 35% ఇటువంటి నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులు వచ్చిన వాళ్ళు గతంలో కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. 12 రకాల వేరువేరు ధృవీకరణ పత్రాలు ఉంటాయి. ఆ పత్రాలలో ఏదో ఒక పత్రం తీసుకువెళ్ళి ఇవ్వాలి. ఆ 12 పత్రాలలో ఒక్క ఆధార్ తప్ప మిగిలిన పత్రాలన్నీ అందరికీ ఉండేవి కావు, చిన్న చిన్న సమూహాలకు ఉండేవి. ఆధార్నేమో అంగీకరించము అన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మొట్టికాయలతో అంగీకరించారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఈ నోటీసులు అందుకున్న 92,87,577 మంది ఓటర్లలో 60,50,918 మంది ఓటర్లు అనామలీస్ వల్లనట. లాజికల్ డిస్క్రిపెన్సీ అని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. పేరు స్పెల్లింగ్లో వ్యత్యాసం ఉంది, తండ్రి పేరు స్పెల్లింగ్లో వ్యత్యాసం ఉంది, ఇంటి అడ్రస్లో వ్యత్యాసం ఉంది, 15 ఏళ్ళు నిండకుండానే తల్లికి జన్మించారు అని ఉంది. ఇటువంటి అనేక వ్యత్యాసాలు. నిజానికి ఈ వ్యత్యాసాలు, ప్రధానమైన వ్యత్యాసం స్పెల్లింగ్ వ్యత్యాసం. అంటే
తెలంగాణలో ఒక తెలుగు వ్యక్తి పేరు, లేదా ఒక ముస్లిం వ్యక్తి పేరు, లేదా ఒక గోండు వ్యక్తి, ఒక చెంచు వ్యక్తి పేరు ఎన్యూమరేటర్ పొరపాటున రాస్తే 2002 జాబితాలో అప్పటి ఎన్యూమరేటర్ ఏ స్పెల్లింగ్ రాశాడో తెలియదు. ఆ తర్వాత జరిగిన 2, 3, 4 ఎన్నికలలో ఆ సందర్భంగా జరిగిన సవరణల్లో ఎన్యూమరేటర్లు ఏ మార్పులు చేశారో తెలియదు. ఇప్పుడు కొత్తగా ఏ మార్పులు రాశారో తెలియదు. గతంలో మనం చాలా వివరంగా మాట్లాడుకున్న విషయాలు. చాలా పేర్ల స్పెల్లింగులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు. రాసినప్పుడు 2 చోట్ల ఉన్న పేరుకు వ్యత్యాసం ఉంటే ఇప్పుడు అనామలీస్ అని చెప్పి నువ్వు ఓటరు కాదు అని తీసేస్తున్నారు. నీ ఓటింగ్ హక్కును నువ్వే రుజువు చేసుకో అంటున్నారు. స్పెల్లింగ్, అడ్రస్, ఏజ్, ఫాదర్స్ నేమ్, ఇటువంటి అనేక అనామలీస్. 60 లక్షల పేర్లు, 60,50,000 మంది ఓటర్లు కాకుండా పోతారు. ఇంకొక 32,36,659 మంది ఓటర్లు 2002 నాటి ఇంటెన్సివ్ రివిజన్ జాబితాలో ఉన్న వివరాలకు ఇప్పటి వివరాలకు తేడా ఉంది. అప్పటి వివరాలు మీరు సమర్పించలేదు. నిజానికి 2002 వివరాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర ఉంటాయి? మన సమాజంలో అంతగా డాక్యుమెంటేషన్, అంత ఖచ్చితమైన ఆధారాలు ఎవరి దగ్గరైనా ఉంటాయా? 3 తరాలుగా, 10 తరాలుగా, 20 తరాలుగా ఈ నెలలో పుట్టి ఈ నెలలోనే చచ్చిపోయే వాళ్ళు ఏదో ఒక మీ గణాంకాలలో, మీ రిజిస్టర్లలో, మీ పేర్లలో పొరపాటు ఉందని వాళ్ళను బాధ్యులను చేయడం. మీరు రాసిన స్పెల్లింగ్ తప్పుకు నా ఓటింగ్ హక్కు ఎట్లా తీసేస్తారు? ఇది ఇవాళ జరుగుతుంది. 60 లక్షల మందికి అటువంటి వ్యత్యాసాలు, 32 లక్షల మందికి 2002 నాటి వివరాలు సమర్పించలేదు అని ఇప్పుడు 92 లక్షల మందిని అనుమానాస్పదంగా పెట్టారు. నోటీసులు పంపిస్తున్నామని చెప్పారు. అందువల్ల డ్రాఫ్ట్ లిస్ట్ అని ప్రకటించారు. ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో పేరున్నంత మాత్రాన మీ ఓటు హక్కు ఉంది అనుకోకండి. ముసాయిదా జాబితాలో మీ పేరు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఉందని అనుకోకండి. ముసాయిదా జాబితాలో ఉన్నవారికి కూడా నోటీసు రావచ్చు అని ప్రధాన ఎన్నికల అధికారి చెప్తూ ఉన్నారు. అంటే ప్రజలను అనుమానితులుగా చూడడం, ఓటర్లను అనుమానితులుగా చూడడం, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ సిబ్బంది చేసిన పొరపాట్లకు ప్రజలను బాధ్యులను చేయడం, ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ పథకంలో సాగుతున్న వ్యవహారం. తప్పనిసరిగా ఓటర్ల జాబితాలు ఎప్పటికప్పుడు సవరించవలసిందే. చనిపోయిన వారు ఉంటారు, ఉన్న చిరునామా నుంచి మారిన వారు ఉంటారు, శాశ్వతంగా కొత్త చిరునామాకు మారిన వారు ఉంటారు, వలస వెళ్ళిపోయిన వారు ఉంటారు, ఉద్యోగం కోసం కావచ్చు, ఇతరేతర పనుల్లో కావచ్చు మారిపోయి ఉంటారు. ఎన్యూమరేటర్ అక్కడికి వెళ్ళినప్పుడు, బిఎల్ఓ అక్కడికి వెళ్ళినప్పుడు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే నమోదు చేశారో వాళ్ళు వెళ్ళినప్పుడు గైర్హాజరైన వాళ్ళు ఉంటారు. 2 చోట్ల కన్నా ఎక్కువ ఇది రాజకీయ పార్టీలే చేశాయి. రాజకీయ పార్టీలు అన్నిటికీ ఇందులో భాగం ఉంది. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి 4-5 చోట్ల ఓట్లు ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ తొలగించవలసిందే. చనిపోయిన వారి పేర్లు తీసేయవలసిందే. కొత్తగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళ పేర్లు చేర్చవలసిందే. శాశ్వతంగా వెళ్ళిపోయిన వారికి అక్కడ ఓటు హక్కు వస్తుంది కాబట్టి అక్కడ ఓటు హక్కు వచ్చిందా లేదా తేల్చుకొని ఇక్కడి ఓటు హక్కు తీసేయవలసిందే. గైర్హాజరైన వారికి మరొక అవకాశం ఇచ్చి లేదా ఇతర మార్గాలలో వాళ్ళను పట్టుకొని వాళ్ళ ఓటు హక్కు చేర్చవలసిందే. 2 చోట్ల కన్నా ఎక్కువ ఉన్న వారిది నిర్దాక్షిణ్యంగా తొలగించవలసిందే. కనుక సవరణ ప్రక్రియకు ఎవరికీ అభ్యంతరం లేదు. సవరణ ప్రక్రియ తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ఓటర్ల జాబితా తయారీలో అత్యవసరమైన ప్రక్రియ. కానీ ఆ అత్యవసరమైన ప్రక్రియ పేరు చెప్పి ఎడాపెడా ఇష్టారాజ్యంగా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఓటర్లను తొలగిస్తున్నారంటే ప్రత్యేకించి ఎంచుకుని ఒక మతానికి చెందిన ఓటర్లను, ఒక కులానికి చెందిన ఓటర్లను, ఒక ప్రాంతానికి చెందిన ఓటర్లను, ప్రత్యర్థికి ఓటు వేస్తారు అని అనుమానం ఉన్న ఓటర్లను తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఒక ప్రత్యేక ఓటర్ల పేర్లను తొలగించే కార్యక్రమంలో భాగంగా ఒక హోల్డ్ ఆల్ ఇన్ని లక్షల మందిలో కొన్ని వేలు ఇవి కూడా ఉంటాయి. ఇటువంటి ఒక తప్పుడు ఆలోచనతో సంఘ్ పరివార్ నాయకత్వంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ ప్రక్రియ జరుగుతుంది. ఇంకా ఒక విచిత్రం ఉంది. తెలంగాణలో
ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఫామ్స్ ఇచ్చారు, ఇన్ని డిజిటైజ్ చేశాము, ఇందులో ఇంతమంది అప్రూవ్ చేశాము, ఇంతమందికి నోటీసులు ఇచ్చాము అని ఒక లెక్క ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సరిగ్గా ఇదే సందర్భంలో ఒక 15 రోజుల ముందు ముసాయిదా జాబితా వెలువడింది. అక్కడ ఎంతమందికి నోటీసులు ఇచ్చారో చెప్పలేదు. అక్కడ 4,16,27,694 మొత్తం ఓట్లు సర్ ప్రక్రియ కన్నా ముందు ఉండేవి. 2026 మే 25 నాటికి ఉండేవి. అందులో 3,71,38,182 మందిని మేము ఎన్యూమరేషన్ ఫామ్ స్వీకరించి డిజిటైజ్ చేశాము. ఇందులో 44,89,488 మంది వారు ఇచ్చిన అడ్రస్లో దొరకలేదు. 15,22,174 మంది చనిపోయారు అని మాత్రమే లెక్కలిచ్చారు. అనోమలీస్, లాజికల్ డిస్క్రపెన్సీ అని వేరే రాష్ట్రాల్లో చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో లేదు. నోటీస్ ఇస్తాము, మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలి అనేది లేదు. 2002 నాటి సర్వ వివరాలు సమర్పించలేదు అనేది లేదు. ఎందువల్ల లేదో తెలియదు. ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఒక రకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎన్డీఏ కూటమికి వ్యతిరేక ప్రత్యర్థి కూటమి పాలనలో ఉన్న రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్. ఒక చోట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మరొక చోట స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ జరుగుతున్నదా? ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన గణాంకాలలో కూడా 15 లక్షల మంది మరణించారు అన్నారు. ఏ ఓటర్ల జాబితా నుంచి? 2002 జాబితా నుంచి లెక్క పెడితే 24 ఏళ్లలో 15 లక్షల మంది, 3.67% మంది చనిపోయి ఉంటారా? చెప్పలేము. ఇవన్నీ కాకి లెక్కల్లాగా కనబడుతున్నాయి. అడ్రస్ లేదు అనే పేరుతో 44,89,488 మందిని, అంటే 10.8% మందిని పక్కన పెట్టారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా తొలగించిన ఓటర్ల పేర్లు 44,89,000, అంటే 10% మాత్రమే. తెలంగాణలో 27%. ఇంత వ్యత్యాసం ఎందువల్ల వచ్చింది? ఒక రాష్ట్రంలో ఒకవేళ తప్పు దొంగ ఓట్లు ఉంటే, చనిపోయిన వాళ్ళు ఉంటే, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే, అన్ని రాష్ట్రాలలోనూ అటు ఇటుగా 1-2% తేడాతో అటు ఇటుగా ఒక్కలాగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో 10% మాత్రమే తేడా ఎట్లా వచ్చింది? తెలంగాణలో 27% తేడా ఎట్లా వచ్చింది? దాల్ మే కుచ్ కాలా హై, కుచ్ గోల్మాల్ హై. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.